రెండు చారిత్రాత్మక యాత్రలు చేశారు వారు. ఈ యాత్రలు వారికేదో పదవి రావాలనో పదవి కాంక్షతోనో చేసింది కాదు. గాంధీ కుటుంబం అంటేనే ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబానికి ప్రతీక. జవహర్లాల్ నెహ్రూ గారు దాదాపు 10 ఏళ్ళు కాలం జైల్లో ఉండడం కానీ, ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం తూటాలకి బలైనటువంటి సందర్భం కానీ, ఈ దేశం అఖండంగా సమగ్రంగా ఉండాలని నిరంతరం తప్పించినటువంటి రాజీవ్ గాంధీ గారు బాంబు దాడిలో తునకలైనటువంటి సందర్భం కానీ, ఇవాళ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ గారి యొక్క దాతృత్వం కానీ, 2004లో 2009లో మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీకి ఉన్నప్పటికీ కూడా నిష్ణాతుడైన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన తీరు కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క త్యాగదనానికి నిదర్శనాలు. మోతీలాల్ నెహ్రూ మొదలుకొని ఇప్పటి వరకు దేశం కోసం ఆస్తుల త్యాగం చేశారు. ఎంతోమందిని పోగొట్టుకున్నారు కుటుంబంలో. ఇవాళ పదవి కూడా త్యాగం చేసినట్టు సందర్భం. ఈ దేశం మతం, కులం, ప్రాంతం, ఆహారం, దాడులు, రకరకాల బాధలుతున్నటువంటి ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులు విభేదాలు సృష్టించి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్న తరుణంలో వారు చేపట్టినటువంటి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర, కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర ఈ దేశం సమగ్రత కోసం, ఏకత కోసం, అన్ని ప్రాంతాలు, మతాలు, కులాలు ఏకం కావడం కోసం ఎంతో దోహదపడింది. 10 ఏళ్లుగా అధికారం నుండి మొన్న కూడా శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి 10 ఏళ్ళు చేసిన ఘనకీర్తి ఏమి లేకపోయినా, చెప్పుకోవడానికి తునక మచ్చాన లేకపోయినా, మళ్ళీ దేవుడి పేరట, అక్షంతల పేరట, మతాల పేరట ప్రజలు రెచ్చగొట్టి మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ యొక్క అధికార దాహం ఏ రకమైందో మనందరూ తెలుసు. అధికారమే పరమధ్యేయంగా ముందుకెళ్తున్న మోడీ ఒకవైపు, ప్రాణాలు, ఆస్తులు, పదవులు త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబం ఒకవైపు. ఇలా బోటాపట్టం అధికారం రాకపోవచ్చు, కానీ ఈ దేశం యావత్తు ఎదురు చూస్తున్నటువంటి భవిష్యత్తు ఎవరు అంటే అది రాహుల్ గాంధీ అని చెప్పక తప్పదు. మణిపూర్ నుండి ముంబై వరకు చేసిన న్యాయయాత్ర కూడా ఈ దేశంలో ఎన్ని మలుపులకి, కొత్త రకమైన ఆలోచనలకు శ్రీకారం చుక్కినట్టు సందర్భం. ఈ దేశం కోరుకున్నటువంటి అఖండత, ఏకత, లౌకికవాదం, నిజమైన ప్రజాస్వామ్యం ఇవన్నీ ప్రజ్వరిల్లాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం.